అత్యంత డెమోక్రసీ కాపాడే దేశం లెక్క చెప్పుకునే అమెరికా ఒక మతిమరుపు ప్రెసిడెంట్ని పెట్టుకున్నదా? ప్రపంచ స్థాయిలో అతిపెద్ద డెమోక్రసీ భారత్ని నువ్వు అవమానిస్తావా? అమెరికా ఒక వీక్ దేశంగా మారుతుందా? కేవలం పోకడ మాటలు మాట్లాడనీకే ఇవాళ సిద్ధమవుతుందా? అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు ఇవాళ నేను చేతులు జోడించి పాదాభివందనం ఏం చేస్తున్నానంటే, ఇది ఇవాళ అమెరికా సమస్య కాదు, భారత్ సమస్య. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని కలిసే కంటే ముందే ఖలిస్తానీ సిక్కు గ్రూపులను ఎక్సెట్రా వాళ్ళని కలిసింది. నువ్వు ముందు కలవాల్సిన అవసరం ఏమున్నది? నువ్వు తర్వాత కలుసుకో. స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి నేను ప్రమాణ స్వీకారం చేసిన అని చెప్పిండు. డీప్ స్టేట్కి ఇట్లా చీల్చిండు. ఒక నృసింహుడు హిరణ్యకశపుని చీల్చినట్టు తన తొడల మీద కూసోబెట్టుకొని చీల్చిండు. నేను భావోద్వేగానికై మాట్లాడుతున్నా. వాళ్ళ గడ్డ మీద వాళ్ళకు గడ్డపార దించిండు నా దేశ ప్రధాని. ఇది గర్వించుండ్రి. అసలు ఏంటి గిరీష్ భాయ్ డీప్ స్టేట్? ప్రతిసారి ప్రతి ఒక్కరు ప్రతి తమ్నెళ్లలో నడుపుతున్నారు. డీప్ స్టేట్ అనంటే ఒక CIA చేత నడపబడ్డ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. నిన్న బైడెన్ అత్యంత డెమోక్రసీ కాపాడే దేశం లెక్క చెప్పుకునే అమెరికా ఒక మతిమరుపు ప్రెసిడెంట్ని పెట్టుకున్నదా, లేకపోతే ఏం పెట్టుకున్నది? అంటే దౌత్య నీతి ఏమైంది, డిప్లొమసీ ఏమైంది అనేది అమెరికాది ఇవాళ మనం అడగాల్సిన పరిస్థితి ఉన్నది. బయట దేశాలలో పోయి మేము డెమోక్రసీ కాపాడడానికి పోతున్నామని చెప్పుకొని పోకడ మాటలు మాట్లాడుతున్న అమెరికా ఇవాళ తన పోకడ మర్చిపోయిందా, లేకపోతే బలుపు ఎక్కువైందా అని చెప్పి ఇలా ప్రపంచ దేశాలు అడగాల్సిన పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ప్రపంచ స్థాయిలో అతిపెద్ద డెమోక్రసీ భారత్ని నువ్వు అవమానిస్తావా అనంటే, తెలిసి చేసినా తెలియక చేసినా నీ ప్రెసిడెంట్కి మతిమరుపు ఉన్నా అది అవమానమే అని చెప్పి ప్రతి భారతీయుడు భావిస్తాడు. అయితే నీ ప్రెసిడెంట్ ఎట్లాంటోడో ఒకసారి చూసుకో. ఏ మతిమరుపుతోని ఏ రోగంతోని బాధిస్తున్నా ప్రెసిడెంట్ ఉన్నాడో మన అమెరికాకి ఇవాళ ప్రపంచ స్థాయిలో అందరు చూస్తున్నారు. అమెరికా ఒక వీక్ దేశంగా మారుతుందా? కేవలం పోకడ మాటలు మాట్లాడనీకే ఇవాళ సిద్ధమవుతుందా అని చెప్పడానికి ఈ చిట్టా నంబర్ 1 ఉంటుంది. అయితే నా వెనుక స్లైడు ఒకటి ఉన్నది. ఏందనంటే, తాండవం రుద్రరూపం ఉన్న ఆ పరమేశ్వరుణ్ణి నేను పెట్టిన. ఇది జరిగిన తర్వాత నా దేశ ప్రధాని నోరిప్పిండా అంటే బరబ్బర్ ఇప్పిండు. ఏడిప్పాల్లో ఆడనే ఇప్పిండు. ఎవరి దగ్గర ఇప్పాలనో వాళ్ళ దగ్గరనే ఇప్పిండు. తాండవ్ హోగా, హర్ హర్ మహాదేవ్ అని చెప్పి చిట్టా నంబర్ 1 మీ మన చిత్రగుప్తులో మొదలెడదాం ఫ్రెండ్స్. బైడెన్ ఏం మాట్లాడిండు అని చెప్పి చూస్తే, మనం చూస్తే I want to thank you all for being here. And now, who am I introducing next? Who's next? Distinguished guests, the Prime Minister of the Republic of India. బైడెన్ ఏం మాట్లాడతాడంటే, ఎవరిని విలువల్లో కూడా తెలియదు. ఒక మతి మార్పు రాష్ట్రపతి అమెరికాకు ఉన్నాడు అని అంటే అమెరికా ఇవాళ తల ఏడబెట్టుకుంటుంది అని చెప్తున్నా. ఒబామా తర్వాత 2 రాష్ట్రపతులు అమెరికాకు వచ్చిర్రు ఫ్రెండ్స్. ఇది పెద్దగా పోతుంది, జర జాగ్రత్తగా నోడ్రి. కడుపు మంటతో చెప్తలేను, ఇవాళ ఆనందంతో చెప్తున్నా. ఎందుకనంటే గడ్డపార దించే సమయం ఆసన్నమైంది. నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ అదే గడ్డ మీదకే నిన్న జవాబు ఇచ్చిండు. సంక్షిప్తంగా బట్ డిస్కస్ చేద్దాం. ఒబామా తర్వాత 2 రాష్ట్రపతులు వచ్చిర్రు. ఎవరికి? అమెరికాకి. కాకపోతే ఒక మతిమరుపు లేని రాష్ట్రపతి వచ్చిండు, ఇంకొకటి ఫీమేల్ ఒబామా. అంటే నిజంగా చెప్తే మౌనంగా ఉన్న ఒబామా, మతిలేని ఒబామా, ఒక ముసలి ఒబామా ఒక ఆయన వచ్చిండు. ముసలి అని నేను అనలేదు, ఎందుకంటే నేను కూడా రేపు ముసలి అయితే కాబట్టి. డెసిషన్ తీసుకోలేని ఒక ఒబామా వచ్చిండు. అంటే ఒబామా లెగసీని కంటిన్యూ చేసిండు. ఇప్పుడు నెక్స్ట్ మళ్ళీ ప్రెసిడెంట్ రేస్లా ఒక ఫీమేల్ ఒబామా ఉన్నది. సో అమెరికాలో ఉన్న తెలుగు ప్రజలకు ఇవాళ నేను చేతులు జోడించి పాదాభివందనం ఏం చేస్తున్నానంటే, ఇది ఇవాళ అమెరికా సమస్య కాదు, భారత్ సమస్య. బికాస్ అమెరికాకి ఇట్లా కదులుతే ఇవాళ అమెరికా మీద డిపెండ్ ఉన్న ఎకానమీలన్నీ కదులుతాయి. భారత్ కూడా ఆబ్వియస్గా కదులుతుంది. సో ఇవాళ మన పొగరుడు, మన పౌరుషాన్ని, మన పరాక్రమాన్ని, మన ప్రతిభని, మన గర్వాన్ని గర్జించి మనం కాపాడుకోవాల్సిన పరిస్థితి ఆసన్నమైంది.
సో ద ఫీమేల్ ఒబామాని మీరు గెలిపిస్తారా లేదా అని అన్నది నేను మీ విజ్ఞత కొడి షీట్స్ పెడతా. నేను చెప్పింది కరెక్ట్ రాంగ్ అయితే ఇవాళ ఒబామానే కంటిన్యూ అవుతున్నాడు. సో ఇవాళ కమలా హారిస్ అని ఎవరు ఆమె ఉన్నదో ఆమె ఫీమేల్ ఒబామా. ఆమెకంటూ ఒక వ్యక్తిగత జీవితం ఆర్ వ్యక్తిగత ఆశయం ఆర్ టు దట్ మ్యాటర్ వ్యక్తిత్వం తనకు లేదు. ఇది నేను ఆధారాలతోనే మీ చిత్రగుప్తు కాబట్టి ఖచ్చితంగా మీ ముంగటికి నేను తీసుకోబోతాను. అమెరికా చెప్పుకోనికే ప్రపంచ స్థాయిలో డెమోక్రసీని కాపాడతా అని చెప్తుంది. కాకపోతే ఏం చేసింది, నా దేశ ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోదీ గారిని కలిసే కంటే ముందే ఖలిస్తానీ సిక్కు గ్రూపులను ఎక్సెట్రా వాళ్ళని కలిసింది. ప్రధానమంత్రి మోదీ కంటే నువ్వు ముందు కలవాల్సిన అవసరం ఏమున్నది, నువ్వు తర్వాత కలుసుకో. కలిసినాగా నువ్వు బయట పెట్టాల్సిన అవసరం ఏమున్నది అని అంటే జల్ జలాకే హమ్ జలాయింగే ఆప్ జల్తే రెహనా చాహియే ఆర్ హమ్ జంగిల్ రాజకీయాలు నేను చేస్తూనే ఉంటా, నువ్వు మాత్రం అదే ఉండాలా, కాకపోతే మేము బయటికి డోంగ్ చేస్తాం ఏమనని డెమోక్రసీ సేవియర్లం మేమే అనని. లేకపోతే కాకపోతే ఆడ అడుగు పెట్టింది నిన్న అన్నాడు కదా, స్వతంత్రం వచ్చిన తర్వాత మొట్టమొదటి ప్రధానమంత్రి నేను ప్రమాణ స్వీకారం చేసిన అని చెప్పిండు. డీప్ స్టేట్కి ఇట్లా చీల్చిండు. ఒక నృసింహుడు హిరణ్యకశపుని చీల్చినట్టు తన తొడల మీద కూసోబెట్టుకొని చీల్చిండు. నేను భావోద్వేగానికి మాట్లాడుతున్నా. నువ్వు నా దేశాల్లో వచ్చి ఏదైనా నాటకాలు ఆడతానంటే నా దేశ ప్రధాని ఆడ బతికే ఉన్నాడు, చెప్పనించక ఛాతీ ఇంకా బతికే ఉన్నది ఆడ. ఎట్లా చేసిండు నీకు చూపిస్తా ఫ్రెండ్స్. ఇక అందుకే నేను ప్రతిసారి మాట్లాడతా మేరా భారత్ అప్నా మోదీ అని మాట్లాడతా. హర్ హర్ మహాదేవ్ అని చెప్పి చిట్టా మొదలెడతా. ఇవాళ మోదీ ఏదైతే జియో స్ట్రాటజిక్ ఏమంటారు స్ట్రాటజీ ఉందో, ఇవాళ ఏదైతే అదృశ్య రాష్ట్రం ఏదైతే ఉందో అమెరికాలో డీప్ స్టేట్ అని అంటాం కదా, ఆ డీప్ స్టేట్ని ఇవాళ పండబెట్టి పంగజాపి చీరిండు. వాళ్ళ గడ్డ మీద వాళ్ళకు గడ్డపార దించిండు నా దేశ ప్రధాని, ఇది గర్వించుండ్రి. ఎట్లా ఇప్పుడు చూపిస్తా. అసలు ఈ డీప్ స్టేట్ ఏంది, ఈ డీప్ స్టేట్ ఏంది అని చెప్పి మనకు అందరికీ డౌట్ వస్తుంటుంది. అసలు ఏంది గిరీష్ భాయ్ ఈ డీప్ స్టేట్? ప్రతిసారి ప్రతి ఒక్కరు ప్రతి తమ్నెళ్లలో నడుపుతున్నారు. డీప్ స్టేట్ అని అంటే ఒక CIA చేత నడపబడ్డ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఎస్, మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్. ఇవాళ ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ జర అడ్వాన్స్డ్ వర్షన్ ఆఫ్ పాకిస్తాన్ అని అనుకోరు. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఎట్లాంటిది అని అంటే ఇవాళ అమెరికాకు రాష్ట్రపతి ఏడున్నాడు, ఆ రాష్ట్రపతి ఏమన్నా మాట్లాడుతున్నాడు, పక్కకు ప్రపంచ డెమోక్రసీలో అత్యంత పెద్ద డెమోక్రసీ అయిన భారత ప్రధాని అక్కడ కూర్చొని ఉన్నాడు. మేము మౌజ్ కదిపినా అంటే మొత్తం దేశాలు కదులుతారు. అదే ఆయనను అక్కడ పక్కకు పెట్టుకొని హూజ్ నెక్స్ట్ అని చెప్పి మతిమరపు లేని ఒక రాష్ట్రపతిని వాళ్ళు నియమించుకున్నారు అని అంటే ఈ ఒబామా చేస్తున్న రాజకీయాలు ఎంత ఘోరాతి ఘోరంగా ఉన్నాయి అన్నది అర్థం చేసుకోవాలా. ఈ మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏంది గిరీష్? పోదాం డీటెయిల్గా. వీడికి మీకు అర్థమైంది అనుకుంటా. ఇవాళ ప్రధానమంత్రి మోదీ తీసుకున్న చర్యలు ఆర్ టు దట్ మ్యాటర్ ఆయన క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాలు ఈ డీప్ స్టేట్ ఏదైతుందో విచ్ ఈస్ ఈక్వల్ టు ది మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఆఫ్ ది CIA ఆర్ టు దట్ మ్యాటర్ అమెరికా, దానికి వశపడతలేదు. అందుకని ఈ డొనాల్డ్లు ఆర్ టు దట్ మ్యాటర్ ఫీమేల్ ఒబామా ఆర్ టు దట్ మ్యాటర్ జార్జ్ సోరోస్ వీళ్ళ అజెండాలు భారతలో రుద్దనికి ప్రయత్నం చేస్తున్నారు, జాతీయవాదాన్ని సంపనికి ప్రయత్నం చేస్తున్నారు. ఇవాళ మోదీ అనే వ్యక్తి ఎట్లయిపోయిందంటే మానవ ఏదైతే మన మనుషుల యొక్క జీవితాలు ఉంటాయి చూడు, అవి రూట్ నుంచి మార్చనీకి ప్రయత్నం చేస్తున్నాడు అన్నదానికి ఇదొక్క చిట్ట నిదర్శనం ఫ్రెండ్స్. దీనికి జరగనీకి ఒక గొప్ప డిసిప్లిన్ కావాలా, కరేజ్ కావాలా, విజన్ ఉండాలా, ఫోర్సైట్ ఉండాలా, అన్నిటికంటే గొప్పగా ఒక జాతీయవాదం ఉండాలా, అలుపెరగని పోరాటం చేసే తత్వం ఉండాలా, తపస్సు ఉండాలా, భారత్ని భారత్ లాగా ప్రేమించే గుండె ఉండాలా. విదేశీలకు పోయి వాళ్ళ దేశంలనే గర్జించి గడ్డపారదించే గుణం ఉండాలి. ఈ గుణమున్న మొగోడు మునగాడు నా దేశ ప్రధాని చెప్పనించక ఛాతీ నరేంద్ర దామోదర్ దాస్ మోదీ. ఎట్లా జరిగింది అంటే ఇగో ఈ ప్యాటర్న్స్ అన్ని చూడుండ్రు మీరు, ఈ ప్యాటర్న్స్ అన్ని మీరు చూడుండ్రి. కొంచెం ఇది పెద్దగా ఉంటుంది ఫ్రెండ్స్, ఐఎమ్ రియలీ సారీ. కొంచెం దీన్ని జర ముంగడికి తిద్దాం. ఎస్, ఇవాళ ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మన ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పోయి రష్యన్ ప్రెసిడెంట్ పుటిన్ని జూలై 8కి కలుస్తాడు. మన దేశ ప్రధాని యుక్రేనియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఆగస్ట్ 23కి కలుస్తాడు. డేట్లు చూడండి మీరు. ఇండియన్ నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ దోవల్ పోయి రష్యన్ ప్రెసిడెంట్ని సెప్టెంబర్ 12కి కలుస్తాడు ప్రధాని కలిసిన తర్వాత. మళ్ళా మన అదే నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ జేమ్స్ బాండ్ ఆఫ్ ఇండియా అజిత్ దోవల్, అసలు జేమ్స్ బాండ్ ఎందుకు అనాలా, అజిత్ దోవల్ ఆఫ్ ఇండియా అనే అనాలా. జేమ్స్ బాండ్ అవడం అనేది కల్పితం, అది సినిమా,
అది సిల్వర్ స్క్రీన్, ఇది రియల్ స్క్రీన్. అజిత్ దోవల్ ద బాండ్ అని చెప్తా. సో ఇదే మళ్ళీ అజిత్ దోవల్ గారు చైనీస్ ఫారిన్ మినిస్టర్ వాంగ్ యీని కలుస్తాడు September 13th. దాని తర్వాత ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ మళ్ళీ యుక్రెయినియన్ ప్రెసిడెంట్ జెలెన్స్కీని ఆన్ ది సైడ్ లైన్స్ ఆఫ్ ది యుఎస్ సమిట్ September 21-24 అక్కడ కూడా యునైటెడ్ నేషన్స్లో కలిసే ఆస్కారం ఉన్నది, కలిసిండు అని అనుకుంటున్నా. దాని తర్వాత నరేంద్ర దామోదర్ దాస్ మోదీ మళ్ళీ రష్యన్ ప్రెసిడెంట్ని బ్రిక్స్ సుమిత్ ఇన్ కజాన్లో కలుస్తాడు October 22-24 జరుగుతున్న మీటింగ్లో. ఇవన్నీ జరుగుతున్న తరుణంలో దేశ విదేశాలలో ఒక గొప్ప ఘట్టాలు జరుగుతున్నది. చైనా తన పోకడాన్ అనేది తగ్గించుకుంటున్నది. భారత ప్రతిభకు, భారత పరాక్రమానికి చైనా దాసోహం అవుడు తప్పదు అని చెప్పడానికి నిదర్శనం ఆధారాలతోనే మీ చిత్రగుప్తు. కాబట్టి అజిత్ దోవల్ గారు వాంగ్ యీని కలవంగానే చైనా ఒక స్టేట్మెంట్ ఇస్తుంది తన గ్లోబల్ టైమ్స్. ఏమని చెప్తుంది అంటే ఇండియన్ డిప్లొమసీ ఎస్ జైశంకర్ ప్రాబ్లం అని అంటది. అంటే భారత దౌత్య నీతి ప్రాబ్లం ఒకటే, అది జైశంకర్ అని చెప్తుంది. ఫస్ట్ పోస్ట్లో ఉన్న పాలిక, ఆమె పేరు నేను మర్చిపోయినా, ఐఎమ్ రియలీ సారీ, ఆమె పేరు కూడా మర్చిపోవద్దు అసలు. తను ఒక గొప్ప పాలికా శర్మ, తన గొప్ప జాతీయ ఏమంటారు, షీజ్ మంచి నేషనలిస్ట్. పాల్కీ శర్మ తన ఫస్ట్ పోస్ట్లా గడ్డపరదించింది చైనాకు. ఎట్లా దించిందని అంటే అసలు తల్లడిల్లిపోయింది చైనా. ఇచ్చిన తర్వాత అది ప్రింట్ మిస్టేక్ జరిగింది మా గ్లోబల్ టైమ్స్లా అని చెప్పి తన తప్పును సరిదిద్దుకున్నది. ఇది ఇయ్యాలటి మీ భారత్, ఇది ఇయ్యాలటి మన భారత్. ఇయ్యాల మన భారత ప్రధాని ఒక భారతీయుడు అయినందుకు ఇది భారత్ ప్రతిభ, భారత పరాక్రమం. చైనా భారత్తో కలిసి పనిచేస్తున్నది. ఎక్కడెక్కడైతే డోక్లాంలా, గల్వాన్ వాలీలా ఎక్సెట్రా అయితే ఎంగేజ్మెంట్ అయిందో ఇప్పుడు తన ట్రూప్స్ని వెనుకకు జరిపేసి డిసెంగేజ్మెంట్ కార్యక్రమాలు స్టార్ట్ చేస్తున్నది. ఎందుకు చేస్తున్నది, ఏం చేస్తున్నది? చైనా ఇది నిజంగా నమ్మశక్యం ఉంటుందా గిరీష్? నిజంగా చైనాని మనం నమ్మొచ్చానంటే నమ్మేసట్టు ఉండదు. అది చైనీస్ వాళ్ళు ఎంతకైనా మన ఏమంటారు అప్రమత్తంగా మనం ఉండాలా, మన అప్రహెన్షన్స్ మనం పెట్టుకోవాలా, మన జాగ్రత్తలో మనం ఖచ్చితంగా ఉండాలి. అయితే చైనా భారత్కి ఎందుకు సపోర్ట్ చేసింది సడన్గా అని చెప్పి మనం ఆలోచిస్తే, ఇవాళ టాప్ 20 ఫాస్ట్ గ్రోయింగ్ ఎకానమీస్ తీసుకుంటే, టాప్ 20 గ్రోయింగ్ ఎకానమీస్ తీసుకుంటే అక్కడ చైనా ఏం లేదు. యుఎస్ లేదు, జర్మనీ లేదు, ఫ్రాన్స్ లేదు, యూకే లేదు, ఏ యూరోపియన్ నేషన్ లేదు, రష్యా లేదు, ఏ దేశము లేదు, ఇంక్లూడింగ్ చైనా కూడా లేదు. కేవలం ఇలా టాప్ 20 ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ తీసుకుంటే అందులో భారత్ ఉన్నది, అందులో ఆఫ్రికన్ కంట్రీస్ ఉన్నాయి. నేను మాట్లాడతలేను, డేటాతోనే నేను మాట్లాడుతున్నా. ఇవాళ చైనాకు ఇది అవసరం. చైనా ఎదగాలన్నా, చైనా ముంగట పడాలన్నా, చైనా అమెరికాను ఢీకొట్టాలన్నా చైనా ఇవాళ ఐసోలేషన్కి గురవుతున్నది. ఆ ఐసోలేషన్లో భారత్ కానీ పక్కకు పెడితే, భారత్తో కానీ ఏమంటారు దుష్మని పెట్టుకుంటే వాళ్ళ జిందగీ సంకనాకి పోతుంది అని చెప్పి వాళ్ళకు క్లారిటీగా తెలుసు. అందుకే వాళ్ళకి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా కష్టం వచ్చినా మనకు లొంగాల్సిన పరిస్థితి గల్వాన్ వ్యాలీలో డిసెంగేజ్మెంట్ అయిన పరిస్థితి. ఇవాళ టాప్ 20 కంట్రీస్కి ఇట్లా మనం తీసుకుంటే గ్యానా, పలావ్, నైజీరియా, నైగర్, సెనెగల్, లిబియా, రవాండా, ఇండియా. ఇగో ఇది స్టోరీ. దాని తాలూకా అజిత్ దోవల్ గారు వాంగ్ లీని కలిసిన తర్వాత a press release talks by the issued of the Ministry of External Affairs said that the India and China on Thursday the urgency and the redouble their efforts to achieve their disengagement in the remaining friction points in the eastern Ladakh అని చెప్పి వాంగ్ యీ అజిత్ దోవల్ గారితో మాట్లాడిన మాటలు. చైనీస్ ఫారిన్ మినిస్ట్రీ ద హిందూ వచ్చిన కథనం. దాని తర్వాత దానికి మద్దతుగా జైశంకర్ గారు ఎప్పుడైనా చైనా అంత మంచిగానే ఉందంటే ఏం మంచిగా లేదు చైనాతో, అది అయ్యేదాకా ఇవన్నీ సాల్వ్ కాదు అని చెప్పి ఖడాఖండిగా చెప్పిన జైశంకర్ గారు ఆయన కూడా స్టేట్మెంట్ ఇచ్చారు. ఏంటంటే 75% ఆఫ్ ది ఇష్యూస్ ఏవైతే మాకు చైనాతో ఉన్నాయో కొంచెమో గొప్పనో సాల్వ్ అయినాయి అని చెప్పి రెసిప్రోకేట్ చేసిండు. అంటే మన భారత్లా మన ప్రధాని భారతీయుడై ఉంటే, మన భారతదేశం నిర్ణయాలు తీసుకుంటే, పాశ్చాత్య దేశాల నుంచి పాశ్చాత్య మహిళలకు పుట్టిన సంతానం మనకు భారతదేశంలో ప్రధానులు లేకపోతే, భారత్ని భారత్ లెక్క ప్రేమించే మొగోళ్ళు మునగాళ్ళు ఉంటే ఎవడైనా తల దించాల్సిందే. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, మళ్ళీ ఈ డేటా నేను పెడతలేను రా నాయన. కార్నియేజ్ ఎండోమెంట్ ఫర్ ఇంటర్నేషనల్ పీస్ అక్కడ నుంచి వచ్చింది. నేను లింక్ కూడా పెట్టిన మీకు కింద, ఇది ఉంటుంది, ఇగో ఇలా లింక్ కూడా ఉంటుంది. అది అయిపోయిందా, ఆడికి అయిపోయిందా అని అంటే ఆడికి అయిపోలే. ఇప్పుడు ఈడ కావాల్సింది ఏంటంటే, అమెరికాలో రాష్ట్రపతి అధ్యక్షత రేస్లో ఉన్న ఫీమేల్ ఒబామా అనగా అలియాస్ కమలా హారిస్,
ఫీమేల్ ఒబామా కమలా హారిస్ ఏం మాట్లాడింది, యూక్రెయిన్ యుద్ధము ఏంది, మీ అభిప్రాయం ఏంది అని చెప్తే నన్ను అడిగితే, ఒక దిక్కేమో ట్రంప్ మాట్లాడిన మాటలు ఏందనంటే యూక్రెయిన్ యుద్ధాన్ని నేను ఆపడదొప్తా, నేను ఆపేస్తా ఒకటే మాట అన్నాడు. తనేమంటదంటే నేను బాంబులు సప్లై చేసిన, ఎయిర్ క్రాఫ్ట్లు సప్లై చేసిన, గోళీలు సప్లై చేసిన, బుల్లెట్లు సప్లై చేసిన, నేను నా మిలిటరీని పంపించిన, గజ్జేసిన, అందుకనే నేను వారు గెలవాలనుకుంటున్నా అని చెప్పి ఫీమేల్ ఒబామా కమలా హారిస్ మాట్లాడుతుంది. నేను ఈ సిగ్గు తప్పిన వాళ్ళని అడుగుతున్నా, మళ్ళీ డెమోక్రసీని కాపాడాలంటే యుద్ధాలు ఆపాలనా లేదా యుద్ధాలను చెయ్యాలనా? సాక్షాత్తు మహాభారతాన్ని మనకు చూపించిన దుష్ట శిక్షణ శిష్ట రక్షణ అని నేర్పిన నా పరంధాముడు నీలమేఘ శ్యాముడు అన్న మాట మీకు గుర్తు చేస్తున్నారు. అరే ఏంది తెలుసా, యుద్ధాన్ని ఆపడమే గొప్ప యుద్ధం, యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం అని చెప్పిండు. ట్రంప్ అన్న మాటలకు ఇవాళ భారత్ ఏకీభవిస్తుంది ఖచ్చితంగా. నేను ఇవాళ భారత్ పక్షాన మాట్లాడుతున్నా. గిరీష్, చిత్రగుప్త్ ఆర్ టు దట్ మ్యాటర్ యాజ్ ఎ భారత్ మనం మాట్లాడుతున్నాం, మీరు ఏకీభవిస్తారని నేను మాట్లాడుతున్నా. యుద్ధాన్ని ఆపడమే పెద్ద యుద్ధం. ట్రంప్ యుద్ధాన్ని ఆపుతానంటుండు, తను యుద్ధం గెలుస్తానంటుంది. ఓన్ మీద గెలుస్తానంటుంది, రష్యా మీద. ఎవరు? ఫీమేల్ ఒబామా. పీక్ కట్టలు కడతారు మీరు, రష్యా మీద బద్దలు వలగొడతాడు పుటిన్. ఈ మాట నేను ఎందుకు అంటున్నానంటే, సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఏ యుద్ధం గెలిచింది నాకు చెప్పుండ్రి. సెకండ్ వరల్డ్ వార్ తర్వాత అమెరికా ఏం యుద్ధం గెలిచింది చెప్పురు మీరు, నేను అడుగుతున్నా. ఆఫ్ఘనిస్తాన్లో వెనక పోయి వచ్చిండ్రు, కొంత వేల మంది సైనికులు ఆడ చచ్చిపోయారు. ఇరాక్లకి ఏమాయి, వాళ్ళ దగ్గర గా వేపన్లునే గీ వేపన్లునే అని చెప్పి వచ్చేసారు. లిబియాలో ఏమాయి, లిబియాలో అన్ని ఆఫ్రికన్ కంట్రీస్ అన్ని ఒక దగ్గరికి తీసుకొని వచ్చి గడాఫీ గోల్డ్ ఎకానమీ తయారు చేస్తానంటే వీళ్ళ పెత్తనం ఏడబడిపోతుందో అని చెప్పి నువ్వు గడాఫీని అటాక్ చేసి డెమోక్రసీ కత్రేమే అని చెప్పి ఆడ నాటకాలు ఆడి నువ్వు నాశనం పట్టించినావు. నీతో దోస్తానాలో ఉన్న పాకిస్తాన్ ఎట్లున్నది, నీతో దోస్తానా చేస్తాన్న బంగ్లాదేశ్ ఎట్లుంటుందో కూడా చూస్తా. నీతోని సంకలు ఎత్తుకొని నీతోని పని చేయించుకున్న చైనా ఇవాళ నీకే న్యూక్లియర్ మిజైల్ టార్గెట్లో పెట్టింది. ఇవాళ మీరు డెమోక్రసీని మారుస్తారట. ఇవాళ ఫ్రెండ్స్ ఇది మీరు గుర్తుపెట్టుకోరు ఏందనంటే, అమెరికన్ ట్యాక్స్ పేయర్ల పైసా లూటీ అవుతున్నది. అమెరికన్ ట్యాక్స్ పేయర్ల పైసా లూటీ అవుతున్నది ఈ ఒబామా రాజకీయాల వల్ల. మళ్ళీ ఇప్పుడు ఫిమేల్ ఒబామాను మీరు గెలిపించుకుంటే, ఆల్రెడీ మాటలు రాని ఒబామా, మతి స్థిమితం లేని ఒబామా అని మనం ఆల్రెడీ చూస్తున్నాం. ఇవాళ సాక్షాత్కారం కూడా చేసుకున్నాం. ఇవాళ అమెరికన్ ట్యాక్స్ పేయర్లకు చిత్రగుప్త్ ఏం సజెషన్ ఇస్తుందనంటే, మీరు ఈ యుద్ధాల వల్ల పెట్టిన ఎకానమీ మొత్తం కంప్లీట్ చేసుకొని చూస్తే ఇవాళ $35,000 సంపాదిస్తున్న ఎవడైతే యువకులు ఉన్నారో అమెరికాలో, వాళ్ళు $61,000 సంపాదిస్తుండే, అలా చేతికి పైస వస్తుండే. అదే $72,000 సంపాదిస్తున్న యువకులు ఇవాళ $135 సంవత్సరానికి సంపాదిస్తుండే. ఇగో ఇంత కోల్పోయినరు మీరు యుద్ధాల వల్ల. ఇవాళ పెద్ద పెద్ద పోకడలు మాట్లాడతారు. అరే బ్రిటిష్ అనేటోడు నా భారత్ని లూటీ చేయకపోయినుంటే ఇవాళ నా భారత్ ఎకానమీ 235 ట్రిలియన్ ఉంటుండే. ఇవాళ నా భారత్ ఎకానమీ 235 ట్రిలియన్ ఉంటుండే. అందుకే పుస్తకాలల్లా నా భారత్ని సోనీకి చిడి అని చెప్పి రాసిండ్రు. మిమ్మల్ని నేటివ్ ఇండియన్స్నే దొంగసాటున చంపి బ్రిటిష్ వాళ్ళే పోయాడ సెటిల్ అయి మళ్ళీ బ్రిటిష్ వాళ్ళ మీదనే కొట్లాడుకున్న చరిత్రలు మీవి. మీరా మాట్లాడతారు. ఇవాళ అమెరికా ఏదైతే మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో ఇప్పటిదాకా $345 ట్రిలియన్ యుద్ధాల మీద ఖర్చు చేసింది. మళ్ళా మేము డెమోక్రసీని కాపాడేటోళ్ళం, మేము శాంతి దూతలం అని చెప్పి ఢొంగు మాట్లాడుతుంది అమెరికా. ఇది ఎక్కడికైనా వచ్చిన నిజం, ఎక్కడికైనా వచ్చిన చెప్పురు మీరు నాకు. నేను మిమ్మల్ని అడుగుతున్నా ఫ్రెండ్స్. ఇవాళ ఒక ప్రొఫెసర్ యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసర్ జాన్ మెర్షిమర్ ఏమన్నాడంటే, అది మా తప్పు, అది అమెరికా తప్పు అని చెప్పి మాట్లాడిండు. ఇవాళ యుఎస్ నేషనల్ డెబిట్ విల్ షాటర్ అనంట. ఇంట్రెస్ట్ పేమెంట్లు ఏవైతున్నాయో యుఎస్ డెబిట్ విల్ షాటర్, యుఎస్ ఎకానమీ షాటర్. మళ్ళీ నేను మాట్లాడతలేను. బార్చార్ట్ అని చెప్పి ఒక సంస్థ మీ స్టాక్ మార్కెట్ ఎట్లా నాశనం అవుతుంది, మీరు అప్పుల మీద కడుతున్న ఇంట్రెస్ట్లు ఎంత అని అంటే, ఇగో ఇంత పెద్ద ఫిగర్ చెప్పిండు, నా నోట్లకు కూడా వస్తలేదు అది. అంత పెద్ద ఉన్న మాటలో చెప్పాలంటే 76% ఏదైతే ఇన్కమ్ ట్యాక్స్ కడుతురు కదా అమెరికాలో, అది మొత్తం ఈ ఇంట్రెస్ట్ పేమెంట్లకు పోతున్నది అని చెప్పి బార్చార్ట్ చెప్పింది. ఇవాళ అమెరికాకు ఒక రాష్ట్రపతి ఉన్నాడా అంటే లేడు, తలకాయ ఉన్నదా అంటే లేదు. ఎవరున్నారు అని అంటే ఎవడున్నాడో మాకే తెలియదు. ఇంకా నెక్స్ట్ 4 yearsలో కూడా మీరు ఇట్లానే చేద్దామని అనుకుంటే, ట్రంప్ కానీ ఓడిపోతే ఫిమేల్ ఒబామాని ఇట్లా మీరు తెచ్చుకుంటే ఇంకేమవుతుందో చూడరు. ఎందుకనంటే ఫిమేల్ ఒబామా పరిస్థితి ఎట్లాంటిదనంటే, ఆమెకు తన సొంత స్టేట్లనే
సొంత స్టేట్లనే 8% జనాలు కూడా ఆమెకు మద్దతు తెలపలే. అసుంటి ఆమెను తీసుకొని వచ్చి బైడెన్కి మద్దతు తెలపలే. అసుంటోన్ని తీసుకొచ్చి రాష్ట్రపతి చేసిండు చూడు ఒబామా. ఇంకా ఒబామా చర్యమే నడుస్తుందా లేక అమెరికాలు కొత్తగా ఏమన్నా ఆలోచిస్తారా? బయట డెమోక్రసీలు కాపాడే పోకడ చూపించే మీరు ఇవాళ మీ సొంత డెమోక్రసీని కాపాడుకునే జిగర్ల దమ్ మీకుందా అని చెప్పి ఇవాళ నేను మాట్లాడుతున్నా. యాజ్ యూజువల్ నా ఫేవరెట్ ఎడిటర్ సలావుద్దీన్ షా చౌదరి బ్లిట్స్ మ్యాగజైన్ ఎడిటర్ ఎవరైతే ఉన్నారో మన రాహుల్ గాంధీని అంటాడు, నువ్వు అమృత్ సింగ్ని ఎందుకు కలిసినావు? జార్జ్ సోరోస్ ఓపెన్ సొసైటీ నుంచి పనిచేస్తున్న అమృత్ సింగ్ని ఎందుకు కలిసినావు అని అంటే, సుఖమైన సొంటి సౌమిని సాంప్రదాయని సుప్రీత శ్రీనేట్ ఎవరైతే ఉన్నారో బంచన్ బతుకుల అధ్యక్షురాలు సుప్రియ శ్రీనేట్ ఏమని రాస్తుంది అంటే, కాదు ఆమె ఓపెన్ సొసైటీ జార్జ్ సోరోస్ ఫండెడ్ అమృత సింగ్ కాదు, ఆమె ఎవరు అని అంటే ఆమె పేరేమో చెప్పిండ్రు. ఎవరు? అమూల్య గోపాలకృష్ణన్, రాహుల్ గాంధీ గారి పరమమిత్రుడు వాళ్ళ సతీమణి అమూల్య గోపాలకృష్ణన్ అని అంటే మళ్ళీ ఆధారాలతోనే చిత్రగుప్తు కాబట్టి నేను ఫోటోలు పెట్టి పడేసిన. మళ్ళీ అలా మొక్కలు తేడా లేవా? ఇగో ఈ ఇమేజ్ మీరు చూపించారు గిడ, అగో ఆమె అమృత్ సింగ్, ఇగో ఈమె గోపాలకృష్ణన్. ఇగో గిట్ల పాడైంది, గిట్ల కథలు ఉన్నాయి. ఇక మన అదేమంటారు ఇమ్రాన్ ఖాన్ని కూడా ఈ డీప్ స్టేట్ ఏదైతే ఉందో మిలిటరీ ఇండస్ట్రియల్ కాంప్లెక్స్ ఏదైతే ఉన్నదో ఇది ఆయన పేరేందన్నా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఇమ్రాన్ ఖాన్ని కూడా బయటికి నూకేటప్పుడు జర పెద్దగా ఉన్నది. అందుకే నేను ఇంత ఫాస్ట్ పోతున్నా ఫ్రెండ్స్, దయచేసి ఇది మొత్తం వినుండ్రి మన దేశాన్ని కాపాడుకోనికి. పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ ఆయన పేరేంది మన గుర్తు కూడా ఉండదు చూడు, పైజామా పట్టించారు వాళ్ళ పేరు ఇమ్రాన్ ఖాన్ని బయటికి వెళ్ళేటప్పుడు డొనాల్డ్ లు అన్న స్టేట్మెంట్ డీప్ స్టేట్ ఇచ్చిన స్టేట్మెంట్ చూడుర్రి. ఐ థింక్ ఇఫ్ ది నో కాన్ఫిడెన్స్ వోస్ట్ అగైన్స్ ది ప్రైమ్ మినిస్టర్ సక్సీడ్స్ all will be forgiven in Washington because the Russia visit is being looked at as a decision by the prime minister. ఎప్పుడైతే ఇమ్రాన్ ఖాన్ పోయి రష్యన్ ప్రెసిడెంట్ని కలిసిండు కదా, ఇది ఒక పెద్ద క్రైమ్ లెక్క డిసైడ్ చేసి అట్లనట. మిమ్మల్నేంద్రా చెప్పేది, మీ అయ్యా జాగిరా భారత్ మీద, మేము ఓడన కలుస్తాం మేమనే చేస్తామని చెప్పి నా భారత్ ప్రధాని పనిచేస్తున్నాడు. ఇప్పుడు నేనన్న మాట కాదు, దృష్టికోన్ అని చెప్పి ఒక మ్యాగజైన్, దృష్టికోన్ అనే చెప్పిన ఒక మ్యాగజైన్, ఇది అడికైనా తీసుకున్నాను నేను. దృష్టికోన్ అనే చెప్పిన మ్యాగజైన్ ఇలా రాహుల్ గాంధీ మీద ఏం మాట్లాడిందంటే, రాహుల్ గాంధీ హోస్టెడ్ బై ది అమెరికన్ డీప్ స్టేట్ యాజ్ ఎ యూస్ఫుల్ ఇడియట్. నేను అంటలేనరా నాయన, మీకు దండం పెడతా, మన దృష్టికోన్లో వచ్చింది కథ, నీకు లింక్ కూడా పెడతా కింద పోయి చూసుకోండి. ఇది ఈ సెంటెన్స్ యాజ్ ఇట్ ఈస్ మీరు కొట్టురు, మీ గూగుల్లో దొరికిపోతుంది. దృష్టికోన్లో రాహుల్ గాంధీ హోస్టెడ్ బై ది అమెరికన్ డీప్ స్టేట్ యాజ్ ఎ యూస్ఫుల్ ఇడియట్. మనోడు పోయి ఆరో ఖన్నాని కలుస్తాడు, ఇలాన్ హుమర్ని కలుస్తాడు, జోనథన్ జాక్సన్ని కలుస్తాడు, రాజా కృష్ణమూర్తిని కలుస్తాడు, బరబరా లీని కలుస్తాడు, శశి తనేదర్ని కలుస్తాడు, జీసస్ చుచి గుసి లుసి వీళ్ళందరినీ కలుస్తాడు. వాషింగ్టన్లో డొనాల్డ్ నూని రెజిమ్ చేంజర్ని నువ్వు ఎందుకు కలిసినావు? ఇంకా కొన్ని డాట్స్ వీటిగా మనం కనెక్ట్ చేసుకుంటూ పోతే, జెలెన్స్కీ ఎవడైతే కమిడియన్ ఉన్నాడో, యూక్రేనియన్ కమిడియన్ జెలెన్స్కీ అండ్ మన ఇండియన్ కమిడియన్ రాహుల్ గాంధీ ఇద్దరు గట్లనే పనిచేస్తారు. ఇప్పుడు ఈ జెలెన్స్కీ మీద గంభీరమైన ఆరోపణలు వస్తున్నాయి. ఏంటంటే ఈ జెలెన్స్కీ బిహైండ్ ది సెకండ్ అసాసినేషన్ అటెంప్ట్ ఆన్ ట్రంప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. బ్లిట్స్ మ్యాగజైన్లో వచ్చింది ఇది. మళ్ళీ ఇది ఎంతవరకు నిజము ఎంతవరకు అసత్యము అనేది ఆ కమిడియన్ గాడే చెప్పాలి. ఈ మాట ఎందుకు అనాలంటున్నానంటే, అటాకర్ ఎవడైతున్నాడో రియాన్ వెస్లీ రూత్ అని ఎవడైతున్నాడో 56 ఏళ్ళ మనిషి యూక్రెయిన్ పోయి ఆ మిలిటరీ ట్రైనింగ్ తీసుకొని AK-47 తీసుకొని ఫైర్ చేయడానికి ప్రయత్నం చేసిండు. ఒక పూర్వ రాష్ట్రపతికి గిదా మీరు ఇచ్చే గౌరవం మీ దేశంలో? మీరా వేరే దేశాలను కాపాడతారు? మీ సొంత అసలు డెమోక్రసీ అంటే ఏంది? సోషల్ మీడియాని బంద్ చేస్తారు. ఇవాళ ఆర్కుట్ తర్వాత ఓన్లీ అండ్ ఓన్లీ ఫేస్బుక్ ఎందుకు హిట్ అయింది ఫ్రెండ్స్? ఇప్పుడు చెప్తా. ఈ CIA స్పాన్సర్డ్ ఒక కంపెనీ ఉంది, ఇన్క్యూటెలో ఏదో కంపెనీ ఉన్నది. ఆ కంపెనీ స్పాన్సర్ చేసిందే ఫేస్బుక్. అలా పెట్టుబడి లేవా? ఇగ్నోర్ చేస్తాడు ఎవడన్నా? చెప్పానండి, నాకు చెప్పాను. ఆర్కుట్ తర్వాత ఓన్లీ ఫేస్బుక్ ఎందుకు హిట్ అయింది అంటే వాళ్ళ నరేటివ్ రన్ చేస్తారు. అదే ఒకటి నువ్వు ఏదైనా నరేటివ్ రన్ చేయి, వికీపీడియాని ఎంతకేం తీసేసిండ్రు, అదే నువ్వు ఫేస్బుక్లో పెట్టు తీసేస్తారు. నుపూర్ జే శర్మ రాసిన ఆర్టికల్ వికీపీడియా మీద కూడా ఫేస్బుక్ కూడా పెట్టలే. అరే రైట్ వింగర్లో మనమే ఉన్నాం, నేనే దానికి ప్రత్యక్ష సాక్షి ఫ్రెండ్స్. రైట్ వింగర్లో అది నా ఫేస్బుక్ని నాకు తెలియకుండా హ్యాక్ అయిపోయా. అది ఏమైందిరా అంటే ఇంతవరకు దానికి స్పందన లేకపోయా. డీప్ స్టేట్ ఇన్వాల్వ్మెంట్ ఇవాళ భారత్లా ఇది తిప్పి కొడుతున్నాం. భారతదేశంలో మనలాంటి యూట్యూబర్లు భారత్ను ప్రేమించే
సామాన్య జనాలు వీటిని తిప్పి కొడుతున్నాం. ఇది చైనాలో నడవదు, ఇది అమెరికాలో నడవదు. ఎందుకని అమెరికాలో కొంతవరకు నడుస్తుంది, ఇంకా అమెరికాలో కొంతవరకు నడుస్తుంది, చైనాలో నడుస్తుందా, వేరే వేరే యూరోప్లో నడుస్తుందా? వీళ్ళంతా ఒకటై బుల్లెట్ ఫైర్ చేయకుండా యుద్ధం చేయడానికి ప్రయత్నం చేస్తారు భారతదేశం పైన. నువ్వు సిక్కులను కలిసి ఖలిస్తానీ సపరేట్ వేర్పాటుదారులను కలిసి నా భారత్ను అవమానించే ప్రయత్నం చేస్తావు. డొనాల్డ్ రూని పంపి ఇక్కడ సిక్కులను కల్పిస్తావు. రైతు ఉద్యమకారుల పేర్ల మీద ఫాల్తు నా కొడుకులతో కలుస్తావు. డొనాల్డ్ లూ ఆర్ టు దట్ మ్యాటర్ యుఎస్ సెక్రటరీస్ వచ్చి నా భారతదేశ ప్రధాని కూడా ఒక గేర్ వేసిండు. మనోడు వేసినప్పుడు ఘోరాతి ఘోరంగా ఉంటుంది. అబ్బా నీ తీయని దెబ్బ అని అన్నట్టు ఉంటుంది. ఎందుకుంటుంది అని అంటే బోలో భారత్ మాతాకి జై అని అంట నేను. ఎందుకంటే గర్వంతో ఉంటా, గర్జించి మాట్లాడతా. నా దేశ ప్రధాని ఉన్నంత వరకు గర్జించి మాట్లాడతా. ఇండియన్ గవర్నమెంట్ denies the Prime Minister Narendra Modi's meeting with the Donald Trump and the campaign rally claims అని చెప్పి వీళ్ళు రాయనికి ప్రయత్నం చేస్తారు హిందూస్థాన్ టైమ్స్లో. నేనైతే ఏమంటా అంటే ప్రధానమంత్రి మోదీ గారు డొనాల్డ్ ట్రంప్ని కలవాలా, ఎలక్షన్ ర్యాలీలో పార్టిసిపేట్ చెయ్యాలా. వీళ్ళు కాశ్మీర్లో జరుగుతున్న వేర్పాటుదారుల వాళ్ళతో కలిసి క్యాంపెయిన్ చేస్తలేరా మోదీజీ? వీళ్ళు మహారాష్ట్రలో పోయి కలుస్తలేరా? రైతు ఉద్యమ నాయకులతో కలుస్తలేరా? ఆ కాడికి వస్తే ఖలిస్తానీ వేర్పాటుదారులతో కలుస్తలేరా? మీరు ట్రంప్ను కలిస్తే ప్రాబ్లం ఏమున్నది? ఫిమేల్ ఒబామాకు గడ్డపార దించాలన్నా వాళ్ళ గడ్డ మీదకే రాజకీయం మొదలెట్టాలా? నా దేశ ప్రధాని ఒక మాట అన్నాడు నిన్న, ఈ దేశానికి ఈ మూడోసారి నేను చేయాల్సింది చాలా చాలా మహత్ కార్యక్రమాలు చాలా ఉన్నాయని అనగానే ఒక భారతీయుడు ఆడికేనన్నాడు, మోదీజీ కాశీ అండ్ మథురా అని అన్నాడు. నేను హార్ మహాదేవ్ అనంట. దానికి నా దేశ ప్రధాని చిరునవ్వుతో ఎట్టకేలకు ఆయన మౌనం విడిచిండు. ఎట్టకేలకు తన సమాధానం ఏ దేశంలోనైతే ఇయ్యాలనో ఆ దేశంలోకేని తన నవ్వే మౌనం అర్ధంగీకారం అంటారు, చిరునవ్వు శాశ్వత పరిష్కారం అంట. కాశీ మథురా అని అనగానే ఒక చిరునవ్వు నవ్విండు. హర్ మహాదేవ్. భారత్ మాతాకి జై. ఈ కంటెంట్ గిట్లా మీకు నచ్చినట్టయితే ఓ నలుగురికి షేర్ చేయండి రిప్లేస్. బికాస్ ఇది నేను షేర్ ఎందుకు చేయాలని అంటున్నానంటే ఇది మన భారత్కి సంబంధించిన న్యూస్. భారత్ని హస్తగతం చేయాలనుకున్న వాళ్ళకు అస్తిత్వం లేకుండా చేయాలి. మనం ఐకమత్యంగా కావాలా. మనం ఐకమత్యంగా కావాలంటే ఇవి పేపర్లలో రావు, కేవలం రీసెర్చ్ చేస్తూ వస్తుంది. సో దయచేసి మీకు నేను కాలు మొక్తా, ఇది ప్రతి గడపకు పోవాలా, ప్రతి భారతీయుడు గర్వంగా ఫీల్ అయ్యే రకంగా ఉండాలి. ఎందుకంటే నా భారత ప్రధాని మౌనం విడిచిండు అంటే తాండవ్ దగ్గరున్నది. భారత్ మాతాకి జై.